Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో BRM యూనిట్ నెంబర్ 4 నుంచి వన్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎవరైతే థియరీ నేర్చుకుంటున్నారో ప్రాబ్లమేటిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమేటిక్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ప్రాబ్లమేటిక్ నేర్చుకుంటా అన్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. సో టోటల్గా 4th యూనిట్లో మనకి 7 టాపిక్స్ ప్రాబ్లమేటిక్లో ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ chi-square టెస్ట్, సెకండ్ వన్ బైనామియల్ టెస్ట్, థర్డ్ వన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఫోర్త్ వన్ కార్ల్ పియర్సన్ కోరిలేషన్, వన్ వే అనోవా, టూ వే అనోవా, ర్యాంక్ కోరిలేషన్. అంటే ఇన్ని మెథడ్స్లోకి వాడు ఏదైనా ఒక్క మెథడ్ నుంచే ప్రాబ్లమేటిక్ అడుగుతాడు. చూసుకుంటే లాస్ట్ టైం టూ వే అనోవా అడిగాడు 2023లో, 2022లో కోరిలేషన్ అడిగాడు. సో ఇట్లా వాడు ఇష్టం వచ్చిన ప్రాబ్లమేటిక్ మెథడ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి సో ఇది కన్ఫామ్గా వస్తుందని అయితే పర్టికులర్గా మనం చెప్పలేం. సో దట్స్ వై ప్రాబ్లమేటిక్ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ 7 మెథడ్స్ నేర్చుకోండి. 7 మెథడ్స్ కూడా ఈజీగానే ఉంటాయి, డిఫికల్ట్గా ఏమి ఉండదు. సో ఈ 7 మెథడ్స్ ఒకటే వీడియోలో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ వీడియోలో chi-square టెస్ట్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో వన్ వే అనోవా, టూ వే అనోవా ఒక వీడియోలో చూద్దాము. తర్వాత కార్ల్ పియర్సన్ కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ ఇంకొక వీడియోలో చూద్దాం. అట్లయితే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో 10-15 మినిట్సే వీడియో ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ వీడియో చూసే లోపల మీకు ప్రాబ్లమేటిక్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం chi-square టెస్ట్ చూద్దాం. chi-square టెస్ట్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ వాడు క్వశ్చన్లో ఇస్తాడనమాట. ఇక్కడ మీరు 10th క్వశ్చన్ చూడండి. ద వెయిట్ ఆఫ్ 10 పార్సల్స్ ఆఫ్ కార్గో కంపెనీ ఆర్ బిలో. 10 వెయిట్స్ ఇచ్చినాడు. ఫస్ట్ వన్ 40, 42, థర్డ్ 47, 55 అట్లా ఇచ్చినాడు. తర్వాత కెన్ వీ సే దట్ వేరియన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ ఆల్ పార్సల్స్ ఫ్రమ్ విచ్ ద అబౌవ్ శాంపిల్స్ 10 పార్సల్స్ వేర్ డ్రాన్ ఈక్వల్ టు 25 kgs. సో ఇక్కడ ఏమంటున్నాడు, వేరియన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే వెయిట్స్లో ఉందో ఓకే అందులోకి ఏవైనా అబౌట్ 10 పార్సల్స్ డ్రాన్ చేస్తే తీస్తే అందులో 25 స్క్వేర్ కేజీకి ఈక్వల్గా ఎంత ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ నల్ హైపోథసిస్ కనుక్కోవాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే నల్ హైపోథసిస్ అంటే ఏంటంటే వాడు ఏమేమి ఇచ్చినాడు క్వశ్చన్లో. నల్ హైపోథసిస్ అంటే జీరో హైపోథసిస్ అని అర్థం. నల్ హైపోథసిస్ అని చెప్పి ఇట్లా హెడింగ్ కాడ రాసుకోవాలి. సొల్యూషన్ చెప్తున్నాను, దాన్ని మనం HO అని అంటాం. నల్ హైపోథసిస్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ అనమాట. ఓకేనా, ఫస్ట్ మీకు ఫార్ములా రాపిస్తాను. ఫార్ములా ఏంటి అని అంటే x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ నాట్. అంటే ఈ నాట్ అంటే నల్ హైపోథసిస్. ఇక్కడ H0 అంటే నల్ హైపోథసిస్ కదా, అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఇది సింబల్ స్టాండర్డ్ డీవియేషన్, అది స్క్వేర్. వాడు ఎంత చెప్పిండు క్వశ్చన్లో అంటే 25 అని చెప్పినాడు కదా. 25 kgsకి ఎంత వస్తుందని అంటున్నాడు. అది మనం నల్ హైపోథసిస్ లాగా అనుకోవాలి. ఆల్టర్నేటివ్గా ఏమనుకుంటాము, బిలో 25 అంటే అయితే 25 అన్నా ఉండాలి, లేదంటే బిలో 25 అన్నా ఉండాలి. దాన్ని మనము ఆల్టర్నేటివ్ అని అంటాం. ఆల్టర్నేటివ్ని మనం H1 అని అనుకోవాలి. H1 అంటే ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ నాట్లకేని బిలో 25. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, వేరియన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైనా అబౌవ్ ది వేరియన్స్ అనేది ఉండాలి. మోర్ దెన్ 25 kgs ఉండాలి, కానీ బిలో 25 kgs మాత్రం అసలుకు ఉండొద్దు. ఓకే, సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఎలా చేయాలంటే వాడు ఇచ్చిన వెయిట్స్ ఉంటాయి కదా, టేబుల్ వేసుకోండి. టేబుల్లో ఫస్ట్ మనకి వెయిట్స్ వస్తాయి. నెక్స్ట్ x మైనస్ x బార్ చేయాలి. తర్వాత x మైనస్ x బార్ స్క్వేర్ చేయాలి. వాడు వెయిట్స్ ఏమేమి ఇచ్చిండు క్వశ్చన్లో, ఇంతకుముందు చెప్పించింది స్క్రీన్ షాట్ తీసుకోండి. 40, 42, 47, 55, 49, 45, 57, 50 ఇంకా ఇచ్చినాడు. ఫస్ట్ అయితే ఇవి చేద్దాం. 50 ఇక్కడ చేసేద్దాం, మొత్తం ఒకటే లైన్లో చేస్తే బెటర్. సో ఇలా
టేబుల్లో అన్ని వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్నీ వేసుకున్నాం, వెయిట్స్ వేసుకున్నాం. సో వెయిట్స్ అని కదా అక్కడ ఏదైనా వాల్యూస్ ఇచ్చినాయని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ అంటే ఇది, వెయిట్స్ అంటే దాన్ని మనం ఎక్స్ అని అనుకోవాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటున్నాడు. ఎక్స్ బార్ అంటే ఇలా కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి. అంటే మనకి వెయిట్స్ ఇచ్చినాడు కదా, ఇవన్నీ యాడ్ చేయాలి. 40 + 42 + 47 + 55 + 49 45 ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవాలి. 40 + 42 + 47 + 55 + 49 45 57 50 54 51 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 490 వస్తుంది. అంటే ఎక్స్ బార్ కనుక్కోవాలంటే ఎంత, ఎక్స్ బార్ కనుక్కోవాలంటే సిగ్మా ఎక్స్ బై ఎన్ అని అర్థం. సిగ్మా ఎక్స్ అంటే ఇది 490ని మనం సిగ్మా ఎక్స్ అని అనుకుంటాం. సో సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది 490. ఎన్ అంటేనే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 490 డివైడెడ్ బై 10 చేయాలి. ఓకే, 490 డివైడెడ్ బై 10 చేసి మనకి 49 వస్తుంది. సో ఎక్స్ బార్ ఎంత వచ్చింది 49 వచ్చింది. ఎక్స్ బార్ ఇజ్ 49. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎంత ఉంది 40 ఉంది, మైనస్ ఎక్స్ బార్ 40లకేని 49 మైనస్ చేస్తే ఎంత -9 వస్తుంది. 42లకేని -9 చేస్తే 49 చేస్తే ఎంత -7 వస్తుంది. 47లకేని 49 మైనస్ చేస్తే -2. 55లకేని 55లకేని 49 తీసేస్తే 6. 49లకేని 49 తీసేస్తే 0. సో ఇట్లా అన్నిటికీ చేసుకుంటూ పోండి. 4 8 ఇది 1 ఇది 5 ఇది 50 51 2 ఇలా అన్నీ వచ్చేసినాయి మనకి. ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని సింపుల్గా స్క్వేర్ చేయాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఇది, దాని స్క్వేర్ అంటే ఇది. అంటే 9 × 9 చేస్తే ఎంత 81. ఓకే, 7 7s 49, 2 2s 4, 6 6s 36, 0 0s 0, 4 4s 16, 8 8s 64, 1 1s 1, 5 5s 25, 2 2s 4. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోండి. ఈ టోటల్ కాలమ్ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 280 వస్తుంది. ఓకేనా, సింపుల్గా ఇప్పుడు ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏం చెప్పిన ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై స్టాండర్డ్ డీవియేషన్ నాట్ ఎక్స్ అని చెప్పిన, అవునా. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్, ఇది కదా ఫార్ములా. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఆన్సర్, ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా, దాని ఆన్సర్ ఎంత వచ్చింది 280 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ ఎంత అనుకుంటున్నాం మనము, ఇంతకుముందు క్వశ్చన్లో ఇచ్చింది 280 డివైడెడ్ బై 25. వాడు ఎంత అన్నాడు 25 స్క్వేర్ అని అన్నాడు కదా, అందుకనే అది తీసుకుంటున్నాం. సో 280 డివైడెడ్ బై 25 చేస్తే 11.2 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11.2 అని అర్థం. దీనికి నువ్వు ఇంకేం చేయాలి అని అంటే 0. ఏమంటారు డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కూడా చేయాలి. ఓకేనా, అంటే యాక్చువల్లీ ఇది ఏదైతే ఉందో ఈ 11.2 అనేది టేబుల్ వాల్యూ ఒకటి ఉంటుంది మీకు, కై స్క్వేర్ టెస్ట్ టేబుల్ వాల్యూ ఉంటుంది. ఆ కై స్క్వేర్ టెస్ట్ టేబుల్ వాల్యూలో మీరు చూసుకోవాలి. ఎవరైతే ఈ ప్రాబ్లమేటిక్ నేర్చుకుంటున్నారో ఆ మోడల్ అంటే కై స్క్వేర్ టెస్ట్ టేబుల్ కూడా మీరు ఎగ్జామినేషన్కి అలౌ చేస్తారు. కొన్ని సెంటర్స్లో అలౌ చేయకపోతే మాత్రం చెప్పలేము, టేబుల్ వాల్యూ అనేది మనకు తెలియలేదు. ఇక్కడ టేబుల్ వాల్యూ 11.2కి ఎంత వస్తుంది అంటే 0.05 వస్తుంది. ఓకేనా, సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా చేయాలంటే DOF అని పెడతాను. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ -1. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉన్నాయి 10 ఉన్నాయి, అందులోకి -1 చేస్తే ఎంత 9. సో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 9 అని అర్థం. గాట్ ఇట్. సో ఇది ఇలా మీరు కై స్క్వేర్ టెస్ట్ అనేది చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైనామియల్ చూద్దాం. ఓకేనా, సో కై స్క్వేర్ టెస్ట్ అంటే ఏం లేదు, వాడు ఇచ్చిన దాన్ని ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మళ్ళీ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని అంటున్నాడు. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ని ఏమంటున్నాడు, వాడు కాయిన్స్ ఇచ్చినాడు 1 2 3 4 5 ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు.
ఇందులో యూజ్ 5% LOS అని కూడా అంటున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని అన్నప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం చేసుకోవాలి. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తామనంటే ఫస్ట్ వాడు ఇచ్చినవి ఏమైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ వేసుకోండి. ఎక్స్ ఎంత ఇచ్చిండు అంటే 0 1 2 3 4 5 ఇచ్చిండు. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ వాడు ఎంత ఇచ్చిండు 80 570 1100 900 500 50. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇవి ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నాయో ఇవి యాడ్ చేయాలి. దాన్ని మనం సిగ్మా ఎఫ్ అని అంటాం. 80 + 570 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 3200 వస్తుంది. గాట్ ఇట్. ఇది ఇప్పుడు మనము స్టెప్ 1 చేయాలి. స్టెప్ 1 ఏంటి అని అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ P అండ్ Q. క్యాలిక్యులేషన్ ఆఫ్ P వాల్యూ అండ్ Q వాల్యూ. ఓకే, ఈ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ఒకవేళ ఒక కాయిన్ని మనం టాస్ చేస్తే టేల్స్ రానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఉంది, హెడ్స్ రానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఉందని అంటున్నాం. సో ఒక హెడ్ ఎన్ని ఉంటాయి, ఒకదానికి 1 ఉంటుంది. ఒక కాయిన్లో హెడ్ 1 ఉంటుంది, ఒక కాయిన్లో హెడ్ టెయిల్ 1 ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఎంత వస్తుంది 1/2. అంటే హాఫ్ ఏమో టెయిల్ రావచ్చు, హాఫ్ ఏమో ½ ఏమో హెడ్ రావచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఎంత 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఎంత 1/2. ఓకేనా. సో 1/2 1/2 అని అనుకోవాలి. అనుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి, ఫార్ములాని కన్వర్ట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే P of R is equal to NCR. ఓకే, NCR PR QN minus R. అంటే ఇలాగే రాయాలి. N పైన ఉంటుంది, C మధ్యలో ఉంటుంది, R ఏమో కింద ఉంటుంది. PR QN minus R అని అంటాం. సో ఇది ఫార్ములా. N అంటే ఏంటంటే ఇక్కడ X కాలంలో లాస్ట్ నెంబర్ ఎంత ఉంది 5 ఉంది, అది N. N is equal to 5. C అంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసే దాన్ని బట్టి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏముంది సిగ్మా ఎఫ్ ఎంత ఉంది, సిగ్మా ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 3200. ఇది యాడ్ చేసుకున్నాం కదా సిగ్మా ఎఫ్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలి, టేబుల్ వాల్యూస్ వేసుకోవాలి. టేబుల్లో ఏమేమి వస్తాయి, నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 0 ఉంది, 1 ఉంది, 2 3 4 5 అట్లా ఎన్ని ఉన్నాయో అవన్నీ నెంబర్ ఆఫ్ హెడ్స్ కాడ వేసుకోవాలి. 0 ఉంది, 1 2 3, మిగతా 2 తర్వాత చూద్దాం. సో సెకండ్ ఏం చేయాలి, ఫార్ములా వేసుకోవాలి. PR is equal to NCR PR QN minus R అని అంటున్నాం. ఓకేనా. తర్వాత ఈ కాలంలో ఏంటంటే N into PR. N అంటే ఏంటి, N into PR అని అంటే ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది మనం N అని అంటాం, సిగ్మా ఎఫ్ని. PR అంటే ఇది వచ్చిన వాల్యూని PR అంటాం. ఫస్ట్ ఇది ఎలా చేయాలంటే N ఎంత అనుకుంటున్నాం, ఫస్ట్ ఎంత వాల్యూ ఉంది 0 కదా. సో N ఏమవుతుంది 0, ఇది 0. R ఏమవుతుంది 0 అవుతుంది. R వాల్యూ ఏమో ఇవి. ఓకేనా. C లాగానే ఉంటుంది, C అంటే C లాగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకేముంది N ఉంది. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ కాయిన్స్. N అంటే మనం ఎంత అనుకున్నాం 5 అనుకున్నాం. సో 5C0 5C0. ఓకేనా. సో 5C0 తర్వాత P ఎంత అనుకుంటున్నాము, P ఎంత అనుకున్నాం హాఫ్ అనుకున్నాం కదా 1/2. R ఎంత 0 అంటే ఎందుకంటే ఇది 0 వాల్యూ కాబట్టి. Q ఎంత 1/2. N ఎంత, N వాల్యూ మనం ఏమనుకున్నాం 5 కదా, 5 - 0 ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలని అంటే 5 × 0 అంటే 0, 1/2 0 అంటే 0. సో ఇక్కడ 1 × 1/2 అని ఉంది. ఓకేనా. ఎలా 1 × 1/2 వచ్చింది అని అంటే దీని క్యాల్కులేషన్ ఇక్కడ చెప్తాను. ఇక్కడ 5 × 0 అంటున్నాం. 5 × 0 చేస్తే 0. సో ఎప్పుడైనా మనం 0 వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మనం 1 అని అనుకోవాలి. ఓకేనా. 1/2
హోల్ నాట్ అంటే 0 అని ఉంది. అంటే 0 అన్నప్పుడు దీని వాల్యూ కూడా ఏమైపోతుంది 0 అవుతుంది. సో ఇది అయిపోయినట్టే. సో ఇంకొకటి ఏముంది 1/2 5లకి 0 తీసేస్తే 5. సో 1 ఇంటూ 1 డివైడెడ్ బై 2 5 ఇది ఆన్సర్ అంటే ఓకేనా. సో 2 1s are 2, 2 minus 1 1. సో 1 డివైడెడ్ బై 32 వస్తుంది మనకు ఆన్సర్. సో అదే ఆన్సర్ ఇక్కడ రాసుకుంటాం 1 డివైడెడ్ బై 32 అని. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ దానికి చూడండి 5 ఏమో నెంబర్ ఆఫ్ ఇది ఎన్ని ఎక్సెసెస్ ఉన్నాయి లాస్ట్ ఎక్స్ అయింది అనేది. ఇప్పుడు 1 చేసినాం బట్టి 5 ఇంటూ 1. సో 5 ఇంటూ 1 అదొకటి. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 2 1 హోల్ పవర్ టు ద పవర్ ఆఫ్ 1 జస్ట్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలని అంతే ఓకేనా. సో 5 1s are 5 అందుకని ఇక్కడ 5 వచ్చింది ఓకేనా. సో ఇక్కడ 1 డివైడెడ్ బై 2 ఉంది, 1 డివైడెడ్ బై 2 ఉంది. సో 1 డివైడెడ్ బై 32 వచ్చింది కదా మనకి. 1 డివైడెడ్ బై 32 వేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏముంది 5 ఇంటూ 2 5 2s are 10 ఓకేనా. సో ఈ 3 ఈ 2 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది. సో 10 1 డివైడెడ్ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అని అంటున్నాం ఓకేనా. సో 1 డివైడెడ్ బై 2 2 10s are 20 20 minus 1 19 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. సబ్స్టిట్యూట్ చేయాలి మనకి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సో బెటర్ ఈ క్యాలిక్యులేషన్లో కంపల్సరీగా మిస్టేక్ పోతుంది కాబట్టి సో మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో ఈ ప్రాబ్లమెటిక్స్ అన్నీ జస్ట్ మీరు స్ట్రక్చర్ చూసుకోండి ఓకేనా. సో స్ట్రక్చర్ చూసుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ అనేది అర్థమైపోతుంది ఓకే. సో క్యాలిక్యులేషన్స్ కొంచెం వీడియోలో అర్థం కాకపోవచ్చు. సో మళ్ళీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మాత్రం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏముంది 1 డివైడెడ్ బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అని అన్నాడు. వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి వాల్యూస్ వస్తాయి కదా. ఈ వాల్యూస్ ఏవైతే వస్తాయి వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఇవి n ఇంటూ పిఆర్ అంటే n అంటే మనం ఏమనుకున్నాము 3200 అనుకున్నాం. పిఆర్ ఎంత వచ్చింది 1 డివైడెడ్ బై 32 5 ఇంటూ 1 డివైడెడ్ బై 32 10 ఇంటూ 1 డివైడెడ్ బై 32 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినాక మనకి n ఇంటూ పిఆర్ వాల్యూ అంటే ఎఫ్ఆర్ వాల్యూ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ లాస్ట్ స్క్వేర్ ఏం చేయాలి లాస్ట్ టేబుల్ ఏం చేయాలంటే కై స్క్వేర్ టెస్ట్ చేసుకోవాలి. కై స్క్వేర్లో నెంబర్ ఆఫ్ హెడ్స్ ఏంది 0 1 2 3 4 5 వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఎక్స్పెక్ట్ ఏమేమి చేసినాము ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ మనకి ఎంత వచ్చింది 100 500 1000 ఇవి వచ్చాయి కదా అవి వేసుకోవాలి. ఇక్కడ ఓ మైనస్ ఈ అంటే x మైనస్ ఎక్స్ బార్ అని అర్థం. సో x మైనస్ ఎక్స్ బార్ అంటే 80 మైనస్ 100 మైనస్ 20 అట్లా. సో మళ్ళీ ఇప్పుడు ఇంకే ఇది ఏం చేయాలి ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ అంటే ఓ మైనస్ ఈ అంటే ఇది డివైడెడ్ బై ఈ అంటే ఇది హోల్ స్క్వేర్ అని అంటే హోల్ స్క్వేర్. సో 20 ఇంటూ 20 400 డివైడెడ్ బై 100 చేస్తే ఇంత 70 ఇంటూ 70 చేస్తే 4900 డివైడెడ్ బై 500 చేస్తే ఇంత 100 ఇంటూ 100 10,000 10,000 డివైడెడ్ బై 1000 10 అట్లా అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ ఎంత వస్తుంది మనకి 58.8 వస్తుంది. గాట్ ఇట్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.05 ఓకే. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ -1. సో 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 6 - 1 ఎంత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5 అంతే. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. గాట్ ఇట్. నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు. ఫిట్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సో ఇది ఎలా చేయాలంటే వాడు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ఇక్కడ వేసుకోండి ఎఫ్ వాల్యూస్ వేసుకోండి ఎఫ్ఎక్స్ చేయండి అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ అని అర్థం ఓకేనా. 0 ఇంటూ 2 లెవెల్ 0 1 ఇంటూ 90 90 2 ఇంటూ 19 38 3 ఇంటూ 5 15 ఓకే 4 ఇంటూ 0 0 ఇలా ఎఫెక్ట్స్ చేస్తాం. ఎఫెక్ట్స్ చేసినాక మన ఈ ఎఫెక్ట్స్ ఏవైతే వచ్చినాయో అంటే ఎక్స్ బార్ అంటే ఏంది సిగ్మా ఎఫెక్ట్స్ బై ఎన్. సిగ్మా ఎఫెక్ట్స్ ఎంత వచ్చింది మనకి టోటల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 143 వచ్చింది. డివైడెడ్ బై ఎన్ ఎంత ఇది ఎన్ అంటే ఈ టోటల్ 2 లెవెల్ 90 ఈ టోటల్ వేసుకోవాలి. అప్పుడు 143 డివైడెడ్ బై 325 చేస్తే మనకి ఎంత వస్తుంది ఎక్స్ బార్ 0.44 వస్తుంది ఓకే. ఎక్స్ బార్ ఇలా కనుక్కుంటాం కదా మనము. ఎక్స్ బార్ కనుక్కున్నాక ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0.44. నెక్స్ట్ మనం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ చేయాలి. ఇంతకుముందు బైనామియల్ ఎలా చేసామో దీనికి బి డిట్టో అలాగే చేయాలి.
మనకి 0 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 0కి చేయాలి, 1కి చేయాలి, 2కి చేయాలి, 3కి చేయాలి, 4కి చేయాలి. గాట్ ఇట్. సో ఇక్కడ మనకి ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి, అదే ఎన్ ఇంటూ సిఆర్ ఇవే కదా. సో ఎఫ్ ఆఫ్ జీకి ఎంత, 0కి ఎంత తీసుకోవాలంటే 325 అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉన్నాయో అది e to the power of 0 minus 444 అంటే x బార్ ఎంత వచ్చింది 0.44 వచ్చింది కదా, అది వేసుకోవాలి. అండ్ r దాని వాల్యూ ఎంత 0.44 హోల్ టు ది పవర్ ఆఫ్ 0 అని వేసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. గాట్ ఇట్. సబ్స్టిట్యూట్ చేసి ఇంత వస్తుంది డివైడెడ్ బై 0, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0కి చేసినాం బట్ డివైడెడ్ బై 0. 1కి ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే వచ్చిన వాల్యూ ఇది 209.3 ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ వస్తుంది. దీనికి వచ్చిన వాల్యూ ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఇంటూకి వస్తుంది. ఈ వచ్చిన వాల్యూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈ వచ్చిన వాల్యూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అట్లా ఈ వచ్చిన వాల్యూస్ని ఆన్సర్స్ని నెక్స్ట్ దానికి కన్వర్ట్ చేయాలి, ఈ వచ్చిన వాల్యూస్ని నెక్స్ట్ దానికి కన్వర్ట్ చేయాలి. అట్లా 0కి 1కి 2కి 3కి 4కి చేసినాక సేమ్ మళ్ళీ chi² టెస్ట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీస్ ఏమో వాడు ఇచ్చినవి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ మనకు వచ్చినవి, O మైనస్ ఈ చేసి ఇది, ఈ ఆఫ్ హోల్ స్క్వేర్ చేస్తే ఇది, ఈ ఆఫ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ చేస్తే ఇది, అంటే ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. టోటల్ చేస్తే 0.06847 వస్తుంది. అదే కదా ఇది. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపులేషన్స్ -1. సో 5 - 1 = 4. అది అలా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కూడా చేయాలి మనం. సో మోస్ట్లీ వాడు అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్ ఇప్పుడు బైనామియల్ చేయాలి అన్నా పాయిజన్ చేయాలన్నా కంపల్సరీగా మనకి టేబుల్ వాల్యూస్ కావాలి. టేబుల్ వాల్యూస్ లేకపోతే మనం కనుక్కోలేము. సో వాడు క్వశ్చన్లో మేబీ అనోవా ఇవ్వచ్చు, లేదు అంటే రిగ్రెషన్ టైప్లో ఇవ్వచ్చు, లేదంటే chi² ఇవ్వచ్చు. కానీ ఇలా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉండదు మోస్ట్లీ, బికాస్ టేబుల్ వాల్యూస్ మనకు అవన్నీ తీసుకోవాలి. అవంతా బేసికలీ ఇట్స్ థియరీ సబ్జెక్ట్ మోస్ట్ థింగ్. సో అందుకనే చెప్తున్నాను. సో ఈ వీడియోలో అయితే జస్ట్ ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. కేస్ స్టడీస్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది, కేస్ స్టడీస్లో ప్రాబ్లమేటిక్ అడగొచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్ అబౌట్ ది వీడియో. నెక్స్ట్ వీడియోస్ అయితే రిగ్రెషన్, అనోవాస్ ఇట్లాంటివి ఉంటాయి, అవి కూడా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. గాట్ ఇట్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.